షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వస్తా అక్కడక్కడ తోడైంది మేడం, ఒక అమ్మాయి తోడైన సంగతి నాకు తెలియదు మేడం. మా అవ్వ కొడుకులు చూసిండ్రంట మేడం, ఇట్లా సంబంధం పెట్టుకొని ఉండేది అంటానే ఇంక డౌట్ వచ్చి ఇంక వెళ్ళిపోయింది మేడం. అటు నుంచి అట్టే 5 ఏళ్ళు అయింది మేడం. వెళ్ళడం అక్కడ పరిచయం అయింది. మా వాళ్ళు 4-5 నాతోటి ఉండేటోళ్ళు మేడం. వాళ్ళు నన్ను కొంచెం అలాగా కన్విన్స్ చేసిండ్రు. ఇలాగా చేస్తే తప్పట్లేదు అది ఇది, కానీ బాగా చూసుకో అది ఇది అని అన్నారు. కానీ నువ్వు లేనప్పుడు నీ పెళ్ళని తప్పు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? అమ్మాయికి తెలీదా నీకు పెళ్ళైన విషయం? ఆ అమ్మాయికి అంటే ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు తెలియదు మేడం. 5 ఏళ్ళకి ఇంటికి వచ్చే మేడము కూక మాట్లాడాలని చెయ్యి పట్టుకుంటే చెయ్యి ఎదుర్చుకుంటాడు మేడము. ఆమె చెప్తే ఆమె కాడికి అక్కకాయ కడిపోయి అంటే మేడము అన్న నేను చెప్పినాను రాలేదంటది. అది నాకు చెప్పాలన్నా మేడం, నా మొగుడు నా కాడికి వచ్చేదానికి. చట్టంలో లేనటువంటి విధంగా ఇద్దరితో ఉంటాను, ఇద్దరిని చూసుకుంటాను, నేను చూసుకోవడానికి 5 ఏళ్ల తర్వాత వచ్చానని త్యాగం చేసినంత గొప్ప గొప్ప డైలాగులు చెప్పావనుకో మర్యాద ఉండదు. నీకు పెళ్ళయిందంటే నాకు పెళ్ళి అవ్వలేదు అన్నాడు. ఆవిడ నువ్వు చూడలేదా? ఆవిడ మీతో లేదా? నాకు పిల్ల పుట్టిన తర్వాత చూపెట్టాడు. ఆమె పిల్ల పుట్టినాక పళ్ళు రాలగొడతాను. ఏ రోజు పెళ్ళామని ఆవిడ కోర్టులో కేసేస్తే ఆ రోజు తన్ని తరిమేస్తారు. ఇలా అమాయకంగా మొహం పెట్టుకొని నాటకాలు ఆడితే ఎవరు కూడా జాలి చూపించరు. మొత్తం ఇదంతా కూడా ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే చెప్పారా? ఈ విధంగా చేయరా, ఇలా ఉండరా, ఆవిడతో ఫోన్లో మాట్లాడి ఈవిడతో పాటు ఆడని ఫ్రెండ్స్ చెప్పారా? ఏం విలువలు నేర్పుతున్నావు అమ్మా? నువ్వు ఏడుస్తున్నావు కానీ ఇప్పుడు ఏం విలువలు నేర్పుతున్నావు నీ ఆడపిల్లలకి? ఈరోజు తప్పు చేసినటువంటి వాడు పిల్లలకు అనేంత వరకు ఎందుకు ఉండాలి? పిల్లలకి అన్న తర్వాత ఆవిడకి న్యాయం చేస్తూ ఈవిడికి అన్యాయం చేయవంటి ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే రాశారా? ఇదిగో మీ ఆయన ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళిపోండి అని కూడా తనకు చెప్పాను ఫోన్ చేసి. ఎప్పుడమ్మా కొంపలంతా మునిగిపోయిన తర్వాత? నీకు దిక్కు మొక్కు లేదు, కోర్టుకు వెళ్తే కూడా నీకు ఏ అర్హత లేదు కేసు పెట్టడానికి కూడా. దీనికోసమేనా మీ అమ్మా నాన్న నీ మొగుడి దగ్గర నుంచి నేను తీసుకొచ్చింది? పరాయి వాళ్ళ కాపురాన్ని కూల్చమని. వీడికి ఇప్పటికి కూడా బుద్ధి రాలా. కూతుర్ని వదిలేసిన దానివి, మొగుడిని వదిలేసిన దానివి, వీడితో ఎన్ని రోజులు ఉంటావు? ఆమె పిల్లలే తన జీవితం అనుకుంది, మొగుడు ఎప్పటికైనా వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తుంది కాబట్టి ఏ తప్పు చేయకుండా ఉంది. ఇలాగా మొగుడిని వదిలేసే కొద్దికి ఇంకోటి తట్టుకోలేదు. కాళ్ళు చేతులు వెనక్కి కట్టేసి నన్ను చూస్తాను. విష ప్రచారం చేసేసిందా? కిడ్నాప్ చేసేసాడు అన్నట్టు. మరి ఆమె ఎవర్రా? ఆమె ఎవరు తెలీదా? ఆమె తెలీదా నీకెవరో? ఆమె పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? ఆ పాప మీ అక్క. మీ అక్క తెలిసి ఇతను ఎవరు? ఆవిడ మరి ఇన్ని 7 సంవత్సరాల్లో వాడికి ఎప్పుడు చూపెట్టలేదరా మీ అమ్మ ఇది అని ఆవిడ్ని? ఆమె రాలమ్మే. కానీ ఆ అబ్బాయిని చూస్తుంటే అసలు సిసలైనటువంటి తల్లిలా నువ్వు పెంచేవాడిని. ఇప్పుడు నా మటుకు నేను వెళ్ళిపోతాను అని అంటావు, మరి ఆ తల్లి ప్రేమ? వాడు ఉండలేడు సార్. వాడు నిన్నే తల్లి అంటున్నాడే, ఇప్పుడు ఈ చిక్కుముడు ఎలా తల్లి అంటున్నాడు? ఇప్పుడు ఆవిడ దగ్గర నుంచి బలవంతంగా ఆయన లాగేసి ఈవిడ చేతిలో పెడితే కనుక ఆర్డర్ పిచ్చోడు అయిపోతాడు ఆ చిన్నపిల్లోడు. అయితే చేయలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దీనికి సొల్యూషన్ ఏంటి? 2 భార్యలు పెట్టుకోవటం అయితే కనుక అది అవ్వదు. ఆవిడేమొచ్చి చాలా నిజాయితీగా నేను 2వ సారి వచ్చాను వెళ్ళిపోతానని అంది. ఇప్పుడు వరకు బతుకు జట్కా బండి మీద అంత ఈజీగా నా దారి నేను చూసుకుంటాను అన్న ఆడది ఎవరూ లేరు. అది సంతోషంగా నవ్వుతూ, అది కూడా సంతోషంగా. అందులో ఇంత చక్కగా తన కడుపుని పుట్టనటువంటి కొడుకుని ఇంత బాగా చూసుకున్నటువంటి తల్లి నువ్వేనమ్మా. ఫస్ట్ టైం బాగా జాగింది సార్. ఆ అమ్మాయిని వదిలితే ఈడుండలేడు మెయిన్. అదే నేను అంటున్నా. ఆమె కూడా ఉండలేదు, కుమారి కూడా ఉండలేదు. ఉండలేదు మేడం. ఈ చిక్కుముడి పెట్టే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని ఉంటే బాగుంటుంది. వదిలేస్తావా? అదే నెలకు ఒకసారి చూపించండి చాలు.
ఇప్పుడు మనకు చిక్కుముడి. కుమారిని వెళ్ళిపోమనంటే ఆ బిడ్డకు మనం అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. ఆ బిడ్డ నిజం చెప్పాలంటే ఇటు మానసికంగా కానివ్వండి, ఇంకే విధంగానైనా కానివ్వండి మారేటటువంటి పరిస్థితి అవకాశం ఉంది. కుమారి కూడా బ్రతకలేదు, ఎందుకంటే 7 సంవత్సరాలు ఆ బిడ్డని పెంచింది కాబట్టి ఆమెకు కూడా బ్రతకడానికి అవకాశాన్ని, ఆశని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. ఆమె కూడా పిచ్చిదైపోతే మనం ఏం ఆశ్చర్యపోక్కలేదు. ఇటువంటి పరిస్థితుల్లోని మరి మనకు చట్టం అడ్డొస్తుంది. చట్టం ఏమంటుందో, ఒక భార్య బ్రతికుండగా సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము విడాకులు తీసుకోకుండా ఇంకొక మహిళని తన జీవితంలో ప్రవేశింప చేసుకోవడానికి వీల్లేదు. భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా ఆ ఫలితాన్ని కుటుంబం మొత్తం అనుభవించాల్సిందే. అయితే చేతులు పూర్తిగా కాలకముందే పరిష్కారం కోసం బతుకు జట్కాబడిని ఆశ్రయించి జీవితాల్ని చక్కదిద్దుకుంటున్న వారెందరో. అలా తమ సంసారాన్ని బాగుపరచమని వచ్చిన శ్రీను లక్ష్మీల సమస్య ఏంటో తెలుసుకుందాం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? పాప. ఎంత వయసు? పాపకి 15 అండి, బాబు 14. ఓకే. మీ ఆవిడ పేరు? కేతలక్ష్మి అండి. ఏంటి సమస్య? నేను దుబాయ్ వెళ్ళాను మేడం. నేను ఒక 5 సంవత్సరాలు అయిందండి. ముందు ఒక పెళ్ళి అయ్యి ఉండండి, ఇంటికాడ బాబు పుట్టకి వెళ్ళానండి నేను దుబాయ్. 3 సంవత్సరాలు అండి. 3 సంవత్సరాలు వెళ్ళి వచ్చేటప్పటికి ఏ రాత్రంతో సంబంధం పెట్టుకుందండి. అతను ఏ రాత్రం మా ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా మా బామ్మద్ది ఉన్నాడండి ఇంట్లోనండి. మా చిన్న బామ్మద్ది కూడా ఉన్నాడండి. ఇంకా గొడవ ఎందుకని మా నాన్నగారండి బయట గొడవ అయింది, మన వాళ్ళు ఊకు కదనండి. ఇంకా గొడవ సర్దం చేశారండి. సర్దం చేస్తే నేను వచ్చినప్పుడు కంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి బాధపడి మాటలు మాట్లాడుతున్నారండి, ఊడిబుట్టి మాట్లాడండి. తను అడిగానండి, ఏంటి గొడవ, మీకు చెప్పినట్టు లేదు ఇక్కడ, తలప మాట మాట్లాడుతున్నారో ఏంటంటే నాకేం తెలియదు అండి. అవతల ఉన్న అతను తల్లిమండి మా ఇంటి చుట్టూరు తిరిగి బూజులు తిడుతుందండి. ఏమని? మా అబ్బాయి సొమ్ము అంతా తినేసింది, పర్వాల పొట్లాలు తినేది, అలాగేలానే బూజులు తిడుతుందండి. ఏ తప్పు చేయనప్పుడు అడగచ్చు కదా, మా గుమ్మలోకి వచ్చి తిడుతున్నాం ఏంటంటే తను అడిగేది కదండి. సరే ఎందుకు అడగలేదు ఏంటంటే నేను అడగను చేయనని ఇంట్లోనే కూర్చుండేదండి. కూర్చుంటే మనం అడగనప్పుడు మరి తప్పు చేసుకుంటావు నువ్వు, అందుకే తను వచ్చి తిడుతుందే, నిన్ను అడిగితే చేయలేదని చెప్తున్నావు అని చెప్పి నేను గట్టిగా నిలదీసానండి. నిలదీస్తే ఇంకా ఆ మాట పెరిగిందండి. నేను చేసుకున్నానండి. చేసుకుంటే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందండి. ఎస్ఐ గారు పంపించామండి. ఎస్ఐ గారు పంపిస్తే ఏంటి అబ్బాయి ప్రాబ్లం ఏంటని నన్ను అడిగారండి. ఏమో నేనేం బాధపడిన రోజు కొడుతున్నాడండి అన్న. ఎందుకు కొడుతున్నాడు, మీ ఆయన తాగుతాడా లేకపోతే ఏం ఇష్టాలు తిరుగుతాడా అంటే, తాగడండి ఏం చేయడానికి ఊరికి కొడుతున్నాడు అని ఇదండి. తను ఎలా ఉంటుంది సార్ దాని ప్రవర్తన, నాకు మాత్రం నా పిల్లలు నా భార్యని పంపండి అని నేను అడిగానండి. తను అందండి నాకు మొగుడు అక్కడ వద్దండి, నా పిల్లలతో నేను బతుకుతాను, కేసు పెట్టండి మా ఆయన మీద అని చెప్పిందండి. మీరు కేసు నేను రాయను, ఈ పెద్దలు తీసుకెళ్ళి మాట్లాడుకో అన్నారండి. మా పెద్దలు తీసుకెళ్ళి తీసుకొచ్చేసామండి. సర్లే ఇంకా ఏం చేద్దాం చూద్దామని వదిలేసానండి. వచ్చేటట్టుకంటే 5వ రోజునండి బూజులు తిడుతుందండి. నేను చేయలేకపోతున్నాను, ఈ సాగిరి దేవసాల మాకు నేను ఉండి పెట్టలేకపోతున్నాను, బట్టలు ఉతకలేకపోతున్నాను, ఈ కాంచి ఎవరి బట్టలు చూసుకోండి అంత. ఇంటికి వచ్చేటట్టుకి గొడవ మొదలు పెడుతుందండి. ఇంకా అలాగే అలవాటు అయిపోయింది తనకి. ఇలాగ మేము గొడవ పడుతున్నాం, నేను వెళ్ళొద్దంటే తను వెళ్తామండి. వెళ్ళనిచ్చేటప్పుడు నాకు తెలియకుండా ఫోన్ కొనుక్కుందండి. 8 నెలలు అయిందండి తను ఫోన్ కొనుక్కునండి. ఇంట్లో స్విచ్ ఆఫ్ పెట్టేదండి, బయటికి వెళ్ళి మాట్లాడుకుంటుందంటండి. వెళ్ళేటప్పుడు అండి మామూలు బట్టలతో వెళ్ళిపోతుంది, క్యారీ బట్టలతో క్యారీ పెట్టుకుంటుందండి, వెళ్తుందండి. అందరితో వెళ్తుంది వస్తుంది అనుకున్నాను కానండి. ఈ ఆటో డ్రైవర్ని కొద్దిగా అలవాటు చేసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఒక పరిచయం అయ్యారండి. ఈ సెల్ ఫోన్ వీళ్ళకి 8 నెలల నుంచి పరిచయం, 8వ నెలలో దొరికారండి నాకండి. వారానికి 4 రోజులు అండి ఫ్యాక్టరీకి వెళ్తామండి. ఉన్న 4 రోజులు బయట తిరుగుతున్నారండి. నర్సపురం బీచ్లో కూడా వెళ్ళిపోయారండి. తర్వాత గుళ్ళు గోపురాలు కూడా తిరిగేసారండి. శనివారం మాటలండి వాడపల్లి వెంకటబాబు గుడికి వెళ్తున్నారంటండి. వీళ్ళలో ఇద్దరండి కలిపి వెళ్ళిపోతున్నారండి. నేను నీ జీవితాన్ని నాశనం చేశానా? ఎక్కువ మాట్లాడేవా చంపేస్తాను. బాధతో రోజు చస్తూ బతికే కంటే ఒకేసారి చావడం బెటర్. మేమేం చేసినా నీ మంచిగా చేస్తామని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావురా? మంచి ఒక ప్రేమ జంటను విడదీయడమేనా మీరు చేసిన మంచి? ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. లాయర్ గారు, డాక్యుమెంట్స్ సిద్ధం చేశారా? మీరు చెప్పినట్టే డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేశాను అమ్మగారు.
నానమ్మ థ్యాంక్ యూ సో మచ్ నానమ్మ. ఐ లవ్ యూ ప్రేమ. నా ప్రేమని గెలిపించుకోవాలంటే నాకు ఎందుకంటే వేరే మార్గం కనిపించలేదు.